తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పుకాపు విద్యార్థులు ఓబీసీ సర్టిఫికేట్ల కోసం పడుతున్న ఇబ్బందులు తొలగించి వారికి ఓబీసీ సర్టిఫికేట్లు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర తూర్పుకాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్పీ హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారి రాజమండ్రి వచ్చిన పాలవలస ఎస్ఎస్పీకి శుక్రవారం నగర తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రౌతు తాతల కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి నగర తూర్పుకాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రధాన కార్యదర్శి మజ్జి రాంబాబు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ రామరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రౌతు మజ్జి రాంబాబు మాట్లాడుతూ తూర్పుకాపు విద్యార్థులకు 7-8 సంవత్సరాలుగా ఓబీసీ సర్టిఫికేట్లు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల వారికి అందాల్సిన రాయితీలు అందడం లేదని, వారు పొందాల్సిన ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారని, తూర్పుకాపు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్పీ మాట్లాడుతూ ఈ జిల్లాలో తూర్పుకాపు విద్యార్థులను చిన్నచూపు చూస్తున్న సంఘటనలు తనకు బాధ కలిగిస్తున్నాయని, వారికి ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఓబీసీ సర్టిఫికేట్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్పీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లంక సత్యనారాయణ, ఎజ్రపు మరిడియ్య, ఆర్ వెంకట్రావు, బురుడి త్రిమూర్తులు, వై శ్రీనివాసరావు, కోరాడ కృష్ణారావు, పోలాకి పరమేష్, చింతా జోగినాయుడు, మజ్జి పద్మ, రుంకాని విజయ తదితరులు పాల్గొన్నారు. ఆ 3 జిల్లాలే ఏది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ట్రాన్స్ఫార్మ్ ఎందుకన్నారంటే అక్కడి నుంచి వచ్చిన రిఫ్లెక్షన్స్, అక్కడి నుంచి వైర్ కనెక్షన్స్ వచ్చినవన్నీ ఈస్ట్ వెస్ట్ దత్తకృష్ణ అన్నీ. అయితే అక్కడి నుంచి వచ్చిన సెటిలర్స్ అందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఆరిజిన్ వచ్చేసరికి ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరికీ వచ్చే సమస్యల గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు మన ప్లాట్ఫామ్ ఒకటి చెప్పుకోవాలి. ఎందుకు అవి డెవలప్ అవ్వడం లేదు అంటే, నేను ఒక రాజకీయ పార్టీని మోస్తున్నా, దానిలోనే ఆస్వాదించుకుంటా ఉంటున్నా, కానీ అందరు పార్టీలు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఉత్తరాంధ్రలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు, ఎటువంటి కనీసం అప్లిఫ్ట్మెంట్ లేదు. దానికి కారణం నిజంగా చెప్పాలంటే ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయి, జూట్ మిల్స్ ఏమయ్యాయి, అక్కడ మంచి పాడి పశువు పంట ఎంత గ్రీనరీ ఉంటుందంటే కనీసం దాన్ని అప్లిఫ్ట్ చేసే నాదుడే లేకుండా ఉన్నారు అంటే నిజంగా అది మొయ్యాల్సింది రాజకీయ పార్టీలు, అది ఏ ప్రభుత్వమైన రాజకీయ పార్టీలు. తప్పకుండా నేను మా పార్టీ తరపు నుంచి, కూటమి తరపు నుంచి తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి నేనేం చేయాలో నిజంగా చెప్పాలంటే స్లో అండ్ స్టడీగా చేస్తున్నా. అది మీకు మెటీరియలైజ్ అయ్యేటప్పుడు కనబడుతుంది. కాకపోతే అది పరిస్థితుల్ని మార్చడానికి ప్రయత్నం నేను చేస్తున్నా. మనం కూడా మారాలి కదా. అది ఎక్కడంటే నా వైపు నుంచి చిన్న కంటెన్షన్ సార్, అందరికి పెద్దలకి మనకి గట్టిగా 4-5 ఎకరాలు ఉంటే బిందాస్గా కూర్చుంటాం. ఎందుకు? ఏముంది, 2 ఎకరాలు నాకు సరిపోతాయి, ఇంకో 2 ఎకరాలు మా పిల్లలకి ఇచ్చేస్తారు, హాయిగా బతికేస్తారు, చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారని. అంటే కసి లేదు, తృప్తిగా. మనం చాలా సింపుల్ మనుషులు, చాలా సింపుల్, మంచివారు. నిజంగా చెప్పండి, సింపుల్ అయిన మంచివారు. మనకి ఏముంది, ఈ పూటకి భోజనం అయిపోయింది, తర్వాత ఎక్కువ ఆశ లేదు, ఎక్కువ గ్రీడీ లేదు, మోసం లేదు. దీనివల్ల మంచోళ్ళగా మిగిలిపోతున్నాం. కానీ ప్రోగ్రెస్ అవ్వాలంటే నిజంగా చెప్పాలంటే సూర్యప్రకాష్ గారు ఇక్కడ వచ్చి ఎదుర్కోలేనటువంటి క్లిష్టమైన పరిస్థితి ఈ జాతి ఎదుర్కొంటుంది. ఏంటంటే ఇవాళ ఇతర పొలాలు ఉన్నాయి, ఒక పద్మశాలి ఉన్నాయంటే ఒక 10 సబ్ కాస్ట్లు ఉన్నాయి. పద్మశాలి, కర్ణ, కైకబతుల, దేవాంగ ఎన్నో ఉన్నాయి. అలాగే ఒక సెట్టిపల్లి ఉందండి, సెట్టిపల్లిగా, గౌడ, ఈడిగా, యాత్ర ఎన్నో ఉన్నాయి. కానీ అలాగే ఒక కొప్పలవేల ఉందంటే ఎలమ దూరం ఉన్నారు, కొప్పలవేల ఉన్నారు. ఎలమ దూరం అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫికేట్ కాసించరు. కొప్పలవేలలో కూడా సబ్ కాస్ట్ చాలా ఉన్నాయి. పూల్ లాంటి ఎలమని, ఇక్కడ రకరకాల కొప్పలవేలు ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్కి వస్తారు. ఒకే ఒక జాతి ఏదైనా ఎదుర్కొంటున్నటువంటి కష్టం ఏదైనా ఉంటే ఒక తూర్పుకాపు. ఏంటి కష్టం అనేదినమ్మా, ఇవాళ మనకి మొట్టమొదటి మాట్లాడిన వక్తలు అందరూ చెప్పారు,
బీసీ సర్టిఫికెట్ అమ్మ. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు బయలుదేరి సంఘం ఎక్కడ ఉంది, ఎవరున్నారు ఎక్కడ, మైడి గారు ఎక్కడ ఉన్నాడు, లేదా రామరాజు ఎక్కడ ఉన్నాడు, లేదా డాక్టర్ లంకసత్యనారాయణ ఎక్కడ ఉన్నాడు బయలుదేరుతారు. కానీ ఈ జాతిలో ఏంటమ్మా మెయిన్, ఈ మొట్టమొదటిగా శ్రీకాకుళంలో ఆ జీవో తయారు చేసినప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆఫ్ అని చెప్పేసి ఈ 3 జిల్లాలకి వర్తించేలా పెట్టి మిగతా ఎక్కడ కూడా ఏ బీసీ కులానికి అన్నీ కూడా సబ్కాస్టులు అన్నీ కూడా బీసీలో వస్తాయి. ఒక్క తూర్పు కాపే ఎంచేతంటే వాళ్ళ అప్పుడు జీవో తయారు చేసినప్పుడు ఏంటంటే అటుపక్కన వాళ్ళే తూర్పు కాపు, మిగతా మైగ్రేట్ అయిన వాళ్ళందరూ కూడా తూర్పు కాపు కాదనంటే మన మహానుభావుడు ఇవాళ అందరూ రాజకీయ పోరాటం. మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, అలాగే భక్త సత్యనారాయణ గారు కానీ, అలాగే మా బావగారు జస్టిస్ పాండరావు గారు వీళ్ళందరూ 2 బస్సులతో రాష్ట్రం మొత్తం మీద వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి ఒక ఎంతమంది అప్పటికే గతంలో అంటే ఒకరి గురించి చెప్పడం కాదు, ఒకటే మాట అన్నాడు ఆయన. తూర్పు కాపు అనేవాడు ఢిల్లీలో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది, శ్రీకాకుళం ఎక్కడన్నా తూర్పు కాపే కదా, మీకు ఏం కావాలని చెప్పంటే ఎనీవేర్ ఇండియా వరల్డ్ ఎక్కడన్నా సరే తూర్పు కాపు అని చెప్పి ఆయన ఒక స్పెషల్ జివో ఇష్యూ చేశాడు. దానివల్ల మంచి ఉంది, చెడు కూడా ఉంది. కారణం ఏంటంటే ఇవాళ కాపులందరూ కూడా మిగతా కాపులలో సంబంధ బాంధవ్యాలు అన్నీ పుచ్చుకుంటున్నాం. ఇవాళ ఒక విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో దశాబ్దాల నుంచి ఆయన కాపులు బీసీలో చేర్చాలని ఆత్మత్యాగాన్ని కూడా పొందుకున్నాడు. కానీ అవ్వలేదు. కానీ మనం ఏంటంటే అభివృద్ధి అయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే కాపులు అన్ని సంబంధాలు పుచ్చుకుంటున్నాం. ఇవాళ ఎందుకు మన భక్త సత్యనారాయణ గారు ఉన్నారు, ఇక్కడ కడిగిలో ఉన్నటువంటి బాగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఈ రోజుకి కూడా చాలా వరకు జాతిలో చూస్తారమ్మా, మరి ఎక్కడుందో పొరపాటు, ఎక్కడుందో లోపం తెలియదు, కానీ 190 మంది పేదరికంలో ఉన్నారు. అందరూ ఎక్కడైనా బండి లాగేవాడు కానీ, రిక్షా కార్మికులు కానీ, దొడ్డు కార్మికులు కానీ ఉన్నారంటే వాళ్ళు కంపల్సరీ తూర్పు కాపు ఉంటారు. కారణం ఏంటంటే చదివించుకోవాలి, బిడ్డల్ని బాగా పైకి తీసుకురావాలని. మనతో పాటు సమంగా వచ్చినటువంటి ఇతర కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో బాగా అభివృద్ధిలోకి వెళ్ళారు ముందుకి. కానీ మరి ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఓబీసీ సర్టిఫికెట్లో మరి అప్పుడు ఆ రోజు ఆ 3 జిల్లాలకే పెట్టినటువంటి ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ పెట్టించడాన్ని ఇవాళ మేము పార్లమెంట్ వరకు ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంతకుముందు మరిడి గారు చెప్పినట్లు ఇప్పుడు మన మినిస్టర్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు, మామగారు ఇప్పుడు ఓబీసీ దానికి మాకు ఇన్ఛార్జ్గా ఉండి ఫైట్ చేస్తున్నారు. పార్లమెంట్లో కూడా అడగడం జరిగిందమ్మా. మోడీ గారు కూడా ఓబీసీ కులానికి సంబంధించి ఆయన కూడా దీన్ని పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టారమ్మా. పెట్టకపోలేదు, బిల్లు పెట్టారు. కానీ పార్లమెంట్లో దీంతో పాటు ఏ కులాలు చేర్చాలనే దాని మీద ఇంకా కొద్ది సందిగ్ధంగా ఉంది. అంటే దీంట్లో కూడా ఇంకా 3-4 కులాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా ఓబీసీ సర్టిఫికెట్ లేదు. ఈ లోన్ ఇది పెట్టేటప్పుడు మిగతా దేశం ఉన్న పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి మొత్తం అందరూ కూడా వాళ్ళు ఏంటంటే మా కులాల్లో కూడా మన ఓబీసీ సర్టిఫికెట్ రాలేదు, అవి చేర్చాలని వాళ్ళన్నారు. దీని మీద సందిగ్ధంలో కూడా ఆగిపోయింది. ఇవాళ మీరు మాత్రం కొద్ది బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ఇచ్చేదంటే పదవులు ఉన్న వాళ్ళకి ఉండేటువంటి పదవి లేదు, దాన్ని తప్పనిసరిగా ఇవాళ మీరు దీనికి సంబంధించి పూర్తిగా గతంలో బెల్లం చంద్రశేఖర్ గారు ఓబీసీ సర్టిఫికెట్ దానికి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా పార్లమెంట్లో పనిచేశారు. అలాగే భక్త సత్యనారాయణ గారి ఇంట్లో దాన్ని అమెండ్మెంట్ చేస్తే దానికి ఒక చట్టబద్ధం అయితేనే కానీ దానికి అది అధికృతం కాదు. దాన్ని చేయడానికి ఏంటంటే మీరు కూడా భక్త సత్యనారాయణ గారితో ఒక మాట మాట్లాడితే ఏమవుతుందంటే అందరూ దీన్ని ఫాలో అవుతున్నారా అని చెప్పి తప్పనిసరిగా వాళ్ళు కూడా దీన్ని ఎఫర్ట్ ఉపయోగిస్తారు. మీ ఎఫర్ట్ అంతా మీరు ఉపయోగించదమ్మా. ఒకటి మాత్రం ఇవాళ కులంలో ఉన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రమాదం ఏంటంటే తూర్పు కాపు అనేటువంటి దానికి చాలామంది ఇప్పుడు అనధికారికంగా ఎవరు బట్టి జెండాలు ఎగరేసేస్తున్నారు చాలామంది. అది ఏమంటే చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే నేను చెప్పాను కూడా ఆత్మత్యాగం చేశాడు. 10 లక్షలు 15 లక్షలతో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభం బీసీ సర్టిఫికెట్ సాధించుకోలేదు. ఇవాళ బీసీ సర్టిఫికెట్ విలువ ఏంటని అంటే విద్యాపరంగాను రాజకీయంగా ఎక్కడికైనా వెళ్తే అది బీసీకి రిజర్వ్ చేశారంటే బీసీ పోటీ చేయాలి. కానీ దాంట్లో ఉన్నటువంటి ఓసీ కాపులు కూడా దీంట్లో వచ్చేసి ఆ సర్టిఫికెట్ పట్టుకోవడం ఎవరు తప్పు చేస్తారు రామరాజు లాయర్ గారు చెప్తున్నారు. రామరాజు నిత్యానంద పతివాడ పైరాజు గారు ఆయన తన జీవితం అంతా కూడా ఏమనంటే ఎవరైనా తప్పుగా ఎవరైనా వచ్చి సర్టిఫికెట్ కయ్యం మీద పడిపోయాడు. ఏంటయ్యా నువ్వు ఏమనుకున్నావు ఈ సర్టిఫికెట్ నువ్వు అలా అడగొచ్చా అడగకూడదు అని చెప్పి మీద పడిపోయాడు. అందరూ అనేవారు పతివాడ పైరాజు గారికి కాపులు ఎక్కువ ఉండాలి.
కోపం అంటే ఏదైనా నిజాయితీగా మాట్లాడుతుంది, కోపం ఎక్కువ. కాబట్టి ఇది ఏంటంటేనమ్మా, మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి అనధికృతంగా ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మేము అంటే ఏంటంటే, ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళి ఎక్కడ పుట్టేవాడికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎక్కడున్నా తూర్పు కాపే కదా, తూర్పు కాపులో పుడితే వేరే పనులు ఎలా అవుతాడు అని చెప్పి ఆయన దమ్మున్న ధైర్యంలో లేడు కాబట్టి ఇచ్చేసాడు. ఎన్టీ రామారావు గారిని అడిగితే మాట అనొచ్చు అనకూడదు, మరి రాంబాబు ఉన్న మాట నాకు తెలిసింది చెప్తాను. తెలియడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే కూటమిలో భాగంగా మేడం గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన మేడం గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారితో ఉన్న అనుబంధం మనందరూ వేరే చెప్పవలసిన. అలాగే మనం మేడం గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎలాగని కలిసి మెమోరాండం ఇచ్చి, ఇది ఢిల్లీలో జరగవలసిన కార్యక్రమం కాబట్టి ఓబీసీ ఒకటి బాగా ఇబ్బందికరంగా ఉంది, దాని గురించి మేడం గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా అక్కడ ఉన్న ఎంపీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోడీ గారికి కూడా కొంచెం సపోర్ట్ చేయమని మన ఓబీసీ సర్టిఫికేట్ గురించి మేడం గారిని ఎంతైనా కూడా కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకున్నాం. ఎందుకంటే పేదలకి పేదలు పట్టుకుడు కోసం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా నుంచి మనకు వలస వచ్చాం. స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా పర్యటన చేస్తే ప్రజా పోరాట యాత్ర తరఫున ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చేసి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవగాహన చేసుకుని వాటి మీద విస్తృతంగా సంప్రదింపులు జరపడం కానీ, కులాల వారీగా కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల మీద కానీ వారు అవగాహన చేసుకుని ఒక ప్రజా పోరాట యాత్ర కింద సుమారుగా 1 సంవత్సరం పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ఆయనతో పాటుగా అతి కొద్ది మంది మాత్రమే రాష్ట్రంలో తిరిగారు. అలాంటి వ్యక్తుల్లో మా సోదరి పాలవలసి యశస్విని గారు ముందుంటారని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం.